యూపీ సీఎం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలో అన్ని జిల్లాల అధికారులకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేమిటంటే అన్ని జిల్లాల్లో డిటెన్షన్ సెంటర్లు అంటే శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేయాలి అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకో తెలుసా? ప్రస్తుతం మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అంటే దీని ద్వారా రాష్ట్రంలో ఎవరైనా అక్రమ వలసదారులు ఉంటే వాళ్లకు సంబంధించిన ఆధార్, ఓటర్ కార్డులు అన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా వాళ్ళు అక్రమ వలసదారులు అని తేలిపోతుంది. సో వీళ్ళందరినీ ఎక్కడో చోట ఉంచాలి కదా. సో వీళ్ళందరినీ ఎత్తుకపోయి ఈ తాత్కాలిక శరణార్థి శిబిరాల్లో ఉంచుతారు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా రాష్ట్రం నుంచి తరిమేసి బంగ్లాదేశ్కు పంపించేంత వరకు యోగి ఆదిత్యనాథ్ చర్యలు తీసుకొనున్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చివరి దశలో ఉంది. ఫిబ్రవరి 7వ తేదీన మొత్తం ఫైనల్ లిస్టు విడుదల అవుతుంది. కాబట్టి ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో అక్రమ వలసదారులందరిపైన దరువు మోగించేందుకు యోగి ఆదిత్యనాథ్ సిద్ధంగా ఉన్నట్లే స్పష్టమవుతోంది.